కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నెల 8న మన్యం జిల్లా పాలకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగు ధర్నాకు జయప్రదం చేయాలని సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని అమలు చేయాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ కాస్ట్ పెంచుతామని హామీ ఇచ్చారని ఆయన తెలియజేశారు. లబ్ధిదారులతో కలిసి నెల 8న శ్రీకోట దుర్గమ్మవారి ఆలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపడతామని అప్పలనాయుడు వెల్లడించారు. 2 సెంట్లు గ్రామంలో 3 సెంట్లు ఇస్తామని మీరే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మరి సంవత్సరం కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి ఈ అంశం మీద కనీసం కూడా ప్రభుత్వం స్పందించి ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట నోటి నుండి రావటం లేదు. దీనిపైన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద పట్టణంలో 2 సెంట్లు ఇవ్వాలని, మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామంలో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఆందోళన పోరాటాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం నాడు పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరగబోతుంది. ఈ ధర్నా శ్రీ కోట దుర్గమ్మవారి గుడి ఆలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీకి వస్తూ మన సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరగబోతుంది. ఈ ధర్నాకి ఇప్పటికే అనేక సమస్యల మీద ఉన్నట్టు ప్రజల్ని కలియడం జరుగుతుంది. అందులో భాగంగా పాల్గొని పట్టణంలో ఉన్నట్టు ఇళ్ల స్థలాలు ఏదైతే అప్పుడు ఇచ్చి ఇంకా ఇల్లు కట్టలేదో వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామన్నారు. అదే సందర్భంలో ఈ డబ్బులు పునాదులు కూడా రావు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినవి. మేము వస్తే ఖచ్చితంగా ఇల్లు పక్కా భవనాలకు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికీ ఆ అంశం కూడా ఒక నిర్ణయాత్మకంగా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇదే సంవత్సరం జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, అలాగే జిల్లా మహాసభలు కూడాను దేశవ్యాప్తంగా జరుగుతాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర మహాసభ, జిల్లా మహాసభ, శాఖ సమావేశాలు కూడా జరుపుకుంటున్నాము. అయితే ఈ సమావేశాల తాలూకా ఉద్దేశం ఏమిటంటే భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా చేయాలి, పీడిత తాడిత ప్రజానీకం కోసం పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ సామాన్య ప్రజానీకానికి పార్టీ ఏ విధమైనటువంటి